టీఎస్ఏ అభ్యర్థి ఝాన్సీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఝాన్సీ గారు, మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? మీకు ర్యాంక్ ఎంత వచ్చింది? ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు రాశారు ఏంటి? డీటెయిల్స్ చెప్పండి. సార్ ఝాన్సీ అండి, కడప నుంచి. చెప్పండి. ఎస్ఏపి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సార్. నేను ఎస్ఏపికి ఎగ్జామ్ రాశాను. వెరీ ఫస్ట్ నేను ఎస్ఏపి ఎగ్జామ్ రాసిన తర్వాత వెరీ ఫస్ట్ చూపించాల్సింది స్పోర్ట్స్ కోటా ఒక ఎగ్జామ్ కి నేను అటెంప్ట్ అయినా సార్. ఎస్ఏపికి తర్వాత పిఈటి అన్నమాట. పిఈటి ఎగ్జామ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇంటర్మీడియట్ బేస్డ్ మీద ఉంటుంది. పిడి మాత్రము బీపీఎడ్ డిగ్రీ బేస్డ్ మీద ఉంటుంది అన్నమాట. ఈ స్పోర్ట్స్ కోటా చూడండి, నాకు కూడా మెడల్స్ యాజ్ ఏ పిఈటిగా నేను కూడా మెడల్ చూడండి. తర్వాత ఆ స్పోర్ట్స్ కోటాలో నాకు అసలు జాబే లేదండి. ఇది చూడండి, వెరీ ఫస్ట్ చెప్తా మీకు అంత వివరంగా. ఇది తర్వాత నేను నేషనల్ రెజ్లింగ్ లో మెడల్స్, తర్వాత ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. ఇది చూడండి రెజ్లింగ్ అన్నమాట. రెజ్లింగ్ మీకు కనిపిస్తుందా సార్? రెజ్లింగ్ అగ్గి నాగి రెండు స్టైళ్లలో నేను మెడల్. నేషనల్ లెవెల్ రెజ్లింగ్ కూడా వెళ్ళారా మీరు? ఉత్తరప్రదేశ్ లోని గోండ్వానా జిల్లాలో 2022-23లో రీసెంట్ గా, అంటే ఈ మధ్యలో జరిగింది అనమాట. నేను పార్టిసిపేట్ చేసిన ఈ మెడల్స్ అన్నమాట, ఈ సర్టిఫికెట్స్. కానీ నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ లేదు. ఓకే, మంచిది. సరే, పిఈటికి జాబ్ లేదు, బీపీఎడ్ చేసిన డిగ్రీ మీద బేస్డ్ మీద నాకు జాబ్ లేదు. ర్యాంక్ 90 వచ్చింది, 102 వచ్చింది, జాబ్ లేదు. ఎందుకు లేదు అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము ఇంతవరకు రాసిన ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 1 to 100 కానీ 1 to 1 lakh ఎంతమంది పార్టిసిపేట్ చేసినా ఆ రిజల్ట్ మొత్తం వదలాలి కదా సార్. అది ఏదైనా పద్ధతి. అది కాదంట. ఏంటి చెప్తున్నారు? సెల్లుకు మెసేజ్లు పంపిస్తారంట. సెల్లుకి మెసేజ్లు పంపిస్తే ఎవరికి ర్యాంక్ వచ్చిందని, ఏ కేటగిరీలో ఎవరికి వచ్చిందని, ఓపెన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మేము ఎలా తెలుసుకోవాలండి? మొత్తం వదలాలి. ఫస్ట్ నుంచి 200 మంది పార్టిసిపేట్ చేసిండ్రా, రాసిండ్రా, మీ మొత్తం లిస్ట్ వదిలితే నా కేటగిరీలో నేను ఎక్కడున్నా, ఓపెన్ లో ఎక్కడున్నారు, నా ఫ్రెండ్ ఎక్కడుంది, ఇంకొక అమ్మాయి ఎక్కడుంది, ఇంకొక అబ్బాయి ఎక్కడున్నా, ముందు ఎవరున్నారని. మెరిట్ లిస్ట్ గానీ సెలక్షన్ లిస్ట్ గానీ ఏం లేదా? ఏమీ లేదు సార్. మీకు అసలు లెటరే రాలేదా? ఏ లెటర్ రాలేదా మీకు? మాకు ఏ లెటర్ లేదు సార్. నెక్స్ట్ నార్మలైజేషన్ అంట. ఎస్ఏపిఈ వాళ్ళకు యాక్చువల్ గా టెట్టే లేదు, అది ఒక పెద్ద నేరము. నార్మలైజేషన్ ఎస్ఏపిఈ June 9 జరిగింది, June 22 పిఈటి ఎగ్జామ్ జరిగింది. ఎస్ఏపిఈ వాళ్ళకు నార్మలైజేషన్ తో ఏం పని అండి? గవర్నమెంట్ కండక్ట్ చేసిన, ఈ డిఎస్సి కండక్ట్ చేసిన కూటమి ప్రభుత్వానికి నార్మలైజేషన్ ఏం అవసరం ఉందండి? మేము ఎన్ని మార్కులకి ఎగ్జామ్ రాస్తే అన్ని మార్క్స్ మాకు రావాలి. ఏ విధంగా నార్మలైజేషన్ పెట్టి మాకు మార్కులు యాడ్ చేసిండు? మేము అడిగినమా? నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ చేయమని మేము అడిగినమా? మాకు జరిగింది 2 రోజులు పేపర్ ఎగ్జామ్ జరిగింది. June 9 జరిగింది, June 22 జరిగింది. మాకు మార్క్స్ యాడ్ చేయమని మేము అడిగినమా? పేపర్ టఫ్ వచ్చింది అని అడిగినమా? ఈజీగా వచ్చింది అని అడిగినమా? మీరు అసలు పేపరే మీరు అమ్ముకున్నారు, పేపర్ మీరు బయటకు తెచ్చుకున్నారు. ఎస్ఏపిఈలో పిఈటి ఎగ్జామ్ ఇన్ని ఏళ్ల నుంచి ఇన్ని సంవత్సరాలు పేపర్ అమ్ముకున్నారని ఎలా చెప్తారు మేడం మీరు? పేపర్ అమ్ముకున్నారనడానికి ఏమన్నా ఉందా? ఆధారాలు ఉన్నాయా? అమ్ముకోకుంటే ఏం సార్? అమ్ముకోకుంటే ఇన్ని మార్కులు ఎట్లా వస్తాయి సార్? 95 ఎట్లా వస్తాయి సార్? ఎస్ఏపిఈలో మార్క్స్ ఎట్లా వస్తాయి సార్? కోచింగ్ సెంటర్ వాళ్ళు అమ్ముకున్నారో, స్కామ్ జరిగిందో, ఇన్ని మార్కులు ఎప్పుడు గత చరిత్రలో ఎస్ఏపిఈ వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చిన దాఖలాలు చూపించమనండి. మరి ఇన్ని మార్క్స్ వచ్చిన టెట్ లేదు, డిఎస్సి లేదు, ఏ రకంగా లేకుండా స్పోర్ట్స్ వాళ్ళకు న్యాయం చేయకుండా ఇట్లా మెడల్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా మరి ఎవరికి ఇచ్చినట్టు? ఇది అర్థం కాలేదు. ఎవరైనా అధికారులను గానీ కలవడం జరిగిందా? డిఓ దగ్గరికి వెళ్ళినాం సార్. మా కడప జిల్లా శంషుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళినాము, ఆర్జేడీ ఆఫీస్కి వెళ్ళినాము, ఇలా లెటర్స్ పెట్టినాము. ప్రతిదీ లెటర్లు ఉన్నాయి మా దగ్గర. ప్రతి విషయంలో మేము లెటర్లు ఇట్లా పోయి ఇచ్చినాము, ఆర్జేడీ ఆఫీస్కి ఇచ్చినాము. ఇదిగోండి వినతి పత్రాలు, ఈ విధంగా వినతి పత్రాలు, ఈ విధంగా అన్ని వినతి పత్రాలు. ఇదిగోండి వినతి పత్రము 5 అక్టోబర్ 2025. ఇవన్నీ ఎందుకు ఇవ్వం సార్? మాకు ఉద్యోగం రావద్దా? మేము కష్టపడి చదువుకున్నప్పుడు ఉద్యోగం అవసరం లేదా అండి మాకు? సరే,
జీవో నెంబర్ 77 అమలు చేసిండు. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న పిల్లలకి ఓపెన్ లో పోస్ట్ వస్తే కేటగిరీలో ఎందుకు ఇవ్వాలండి? ఓపెన్ లోనే పోటీ పడతారు కదా, మిగతా అవును. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదండి. 77 జీవో వల్ల ఉపయోగం ఏందండి? రిమైనింగ్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోవడము, వాళ్ళని తీసుకుపోయి ఓపెన్ లో పెడితే, మ్మ్. కేటగిరీలో పెడితే ఇది ఎక్కడ న్యాయం అండి?